సో ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 18 బుధవారము. సో మనకి రైతు హర్యానాకు వచ్చిండు గేదెలు కొనడానికి. తెలంగాణ సిద్దిపేటకి వెళ్ళి వచ్చిండు అన్నయ్య. సో ఒక 2 గేదెలకు ప్లేస్ ఉంది, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు చెప్పండి. అన్నయ్యకి అయితే గేదెలు కొనడం అయిపోయింది. దయచేసి వీడియో లైక్ చేయండి. మీకు ఈ వీడియో హర్యానాలో డైరీ ఫామ్లు ఎట్లా మెయింటైన్ చేస్తారో చూపిస్తా. దయచేసి వీడియో మొత్తం చూడండి, వీడియో లైక్ చేయండి. సో ఇది మనం ప్రతిరోజు హర్యానాలో గేదెలు కొనే అడ్డా అండి. సో ఇక్కడే మనం రోజు కొంటాము. ఇక్కడ ప్రజెంట్ అన్నయ్యకి అయితే మొత్తం 1,30,35 చొప్పున కొనడం జరిగింది గేదెలన్నీ. ఒక 2-3 ఎక్కువ తక్కువ యావరేజ్ రేట్ అంతే పడింది. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తే డైరీ వచ్చేసి మనకి హర్యానాలో ఎట్లా మెయింటైన్ చేస్తారో చూడండి. అటు ఇటు ఒక 15 గేదెలు వస్తాయి. మీరు చూస్తున్న డైరీ ఫామ్లో అటో 15 ఇటో 15. ప్రొద్దున 7 అయిందంటే గేదెల్ని బయటకు దోషేస్తారు. పక్కకు చూసిరు కదా, ఎన్నో వీడియోలలో చెప్పిన ఇట్లా పక్కకు కంచెలాగా వేసుకోండి, ఒక ముళ్ళ కంచె వేసుకొని గేదెల్ని వదిలేయండి, కట్టేయద్దు అని మస్తు సార్లు నా వీడియోలలో చెప్పిన. సో మీకు ఈరోజు లక్కీగా చూపించే అవకాశం వచ్చింది. ఎప్పుడైనా సరే మన డైరీ ఫామ్లో గేదెలు ప్రొద్దున 7 అయిందంటే అవి తినేసి బయటకు వెళ్ళిపోవాలి. సో బయటనే వాటర్ ఫెసిలిటీ పెట్టాలి. సాయంత్రం 6 గంటల దాకా అందులోనే తింటాయి, అందులోనే ఉంటాయి, అందులోనే పడుకుంటాయి, అందులోనే పెండేస్తాయి. వర్కర్ కూడా ఇబ్బంది ఉండదు. గేదెలు కూడా మంచి సైజ్ తయారవుతాయి. మళ్ళీ చూడండి, ప్రతి గేదె మెడకు గొలుసు పెట్టి కట్టేస్తారు, ముక్కు కట్టయ్యారు. మోర్కెతోని దాని ముక్కు మీద కట్టయ్యారు. మనం ముక్కు మీద కట్టేస్తాం, గేదె వెళ్ళడం పుండ్లు అవుతుంది, గేదె డల్ అవుతుంది. మీరు ఇట్లా ఫ్రీగా వదిలేయండి. గేదెలు మంచి సైజు చూడండి ఎంత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి. సో ఇది నిజంగా డైరీ ఫామ్ మెయింటైన్ చేసే పద్ధతి. ఒక 20 నుంచి 30 గేదెలు మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది పెద్ద ఖర్చే కాదు. బౌండరీ వేసుకోవాలి, ఇంట్లోకి ఈ షెడ్లోంచి బయటకు కొట్టేయాలి, డోర్ పెట్టేసుకోవాలి. సాయంత్రం దాకా అందులోనే ఉంటాయి. మన దగ్గర ఎండాకాలం ఒక 2 నెలలు ఉంటుంది కాబట్టి ఏదన్నా పైకి వెళ్ళి ఏదైనా కట్టుకున్నా సరిపోతుంది, నెట్ లాంటిది ఎండ రాకుండా. సో గేదె మంచిగా ఫ్రీగా సైజు కావాలంటే దానికి వరిగడ్డి తినాలి, అంటే గోధుమ పొట్టు తినాలి, నీళ్ళు తాగాలి. వరిగడ్డితోనే గేదె లావ్ అవుతుంది. నీళ్ళు కూడా ఫుల్ తాగించాలి. 24 గంటలు పచ్చిగడ్డి వేయద్దు. గేదెకి 2 సార్లునే తిండి పెట్టాలి, పొద్దుగల సాయంత్రం. అస్తమానం వేస్తూ ఉండద్దు. అసలు హర్యానాలో పచ్చిగడ్డి అస్సలు వాడరు, కొద్దిగా వాడతారు. ఇవన్నీ గేదెలకు కలిపి ఒక 3 సంచులు చూసిర్రా, ఈ 30 గేదెలకు కలిపి ఒక 3 సంచుల పచ్చిగడ్డి వాడతారు. మీరు గేదెలు కూడా చూసిరు కదా ఎంత మంచి సైజు తయారైనాయి. సో ఎవరైనా సరే డైరీ ఫామ్ మెయింటైన్ చేసేటోళ్ళు ప్రొద్దున 7 గంటలకు గేదెలన్నీ తిన్నాయి అంటే పాలు బితికిన తర్వాత బయటకు కొట్టేయండి. బయట పక్కకే కొట్టేస్తే అందులోనే రెస్ట్ తీసుకుంటాయి, మంచిగా సైజు తయారవుతాయి, రోగాలు కూడా తక్కువ వస్తాయి, యాక్టివ్గా ఉంటాయి. సో దయచేసి వీడియో లైక్ చేయండి. అట్లనే ఎవరైనా హర్యానాలో 5 గేదెలు 10 గేదెలు కావాల్సిన వారు కాల్ చేయండి. ఎవరైనా సరే గేదెలు కావాల్సిన వారు హర్యానాకు రావాల్సి ఉంటుంది. సో హర్యానా రావాలంటే ఫస్ట్ ఢిల్లీ రావాలా, ఢిల్లీ నుంచి హర్యానా రావాలా. సో మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. కొద్దిగా బిజీ ఉండడం వల్ల కొన్ని ఫోన్లు ఎత్తలేకపోతున్నా. దయచేసి వీడియో లైక్ చేయండి.